ఈసారి ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం, ప్రభుత్వం పక్షాన కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మొత్తం కాబట్టి గత 10 రోజుల క్రితం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సలహాలతోటి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, హెల్త్కి సంబంధించి అంటే అన్ని రకాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు గ్రామాలలో సదస్సులు పెట్టి చైతన్యవంతం చేసే క్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేసుకునే క్రమంలో సాగునీరు సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి ఆరుతడి పంటలు వేసే క్రమంలో మన ప్రాంతాల్లో కందులు కానీ మొక్కజొన్న ఇతర పంటలు వేయాలని చెప్పని రైతులందరికీ కూడా గ్రామాలలో సదస్సులు పెట్టి సభలు పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి, హనుమాజ్పేటలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునే క్రమం. ఈరోజు గురు పౌర్ణిమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ మేడం వ్యవసాయ మన దేవాదాయ శాఖ మార్చులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిపినప్పుడు కూడా వరుణయాగాలు చేయాలి, చక్కటి వర్షాలు కురవడానికి చెప్పిన క్రమంలో భాగంగా ధర్మపూర్లో జరిగింది. ఈరోజు కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా. చాలా మంది ప్రజలు, రైతులు, 2 మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నపవన్ గారు, నేను ఆధ్వర్యంలో అంజన సన్నిధిలో గిరి ప్రదక్షిణ వరుణుడు కరుణించాలంట. రాత్రి నుంచి వరుణుడు కరుణించే క్రమం. రేపటి నుంచి 30-31 రాజన్న ఆలయంలో కూడా వర్ణయాగం చేయాలి. రేపటి వర్ణయాగానికి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు వస్తున్నారు, అదేవిధంగా కొన్న ప్రభుత్వం వస్తున్నారు, లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఇక్కడ హనుమాజ్పేటకి వచ్చినప్పుడు నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుంటే రైతుల ఆనందంతో వాళ్ళు చెప్పే మాట, మేము ఊహించని విధంగా ఈరోజు ఎల్లినో కరువు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి మనం దేవుడు అమ్మవారు బయటపడగొట్టిన పరిస్థితి అండి. ఇక్కడ వేణు రైతు దున్నుతున్నాడు. ఇప్పటి వరకు నేను ఎల్లినో ప్రభావంతో నీళ్లు ఉన్నాయని చెప్పి ఎకరమే దున్నుకొని నాట్లేసి అలా నాటు కూడా చూపిస్తుంది. అలా నాట్లు వేసుకున్నా, ఎకరమే వేసుకొని నాటు కూడా వేసుకున్నా. కానీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మాకు ఆశలు చిగురించలేదు. మిగతా ఎకరం కూడా దున్నుతున్నా, ఇక్కడ కూడా నాటు వేసుకుంటున్నా చెప్పండి. ఇక్కడ కూడా రైతులు అదే చెప్తున్నారు, మాకు ఈ వర్షం వల్ల మాకు మళ్ళీ పంటలు యథావిధిగా పంటలు చెప్పండి. ఈ సందర్భంగా రైతులకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు మన ప్రాంతం దక్షిణ కాశీ రాజన్నాలయం ఇప్పుడు ఈ రోజు అంజన్న దగ్గర కూడా గిరి ప్రదక్షిణ చేసి 7.5 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి కూడా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా అక్కడ కూడా లోక కళ్యాణం జరగాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి గ్రామాల్లో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, బ్యారేజీలు, డ్యాములు, ప్రాజెక్టులన్నీ కూడా నిండాలి. తద్వారా భూమిలో ఉన్నటువంటి నీరు అందరికీ అందే విధంగా బావుల ద్వారా వ్యవసాయం ముమ్మరంగా సాగాలి. తద్వారా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో వెళ్ళాలని చెప్పి ఉండాలని చెప్పని మరి భగవంతుని కోరే క్రమంలో ఈ వర్షం రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి స్వాగతం చెబుతూ ఇదే విధంగా 2-3 రోజులు వర్షాలు లేని చెప్పిన వాతావరణ శాఖ మళ్ళీ ఎల్లినో ప్రభావం అక్కడ పసిఫిక్ మహాసముద్రం ఎక్కువ ఎల్లినో జరగడం వల్ల ఇప్పటివరకు ఇబ్బంది అయింది. కానీ మరి 3 రోజులు మళ్ళీ మనకు వర్షాలు ఉంటాయంటుంది. ఈ 3 రోజులు బ్రహ్మాండంగా వర్షాలు కురవాలి. ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు నిండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, పరమేశ్వరుని ప్రార్థిస్తూ రైతుల ఆనందం యథావిధంగా ప్రతి ఏటా ఉన్నట్టు ఇప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.